ఏం జరిగింది అసలు? ఎందుకు డబ్బులు ఇచ్చిండు? అంటే ఆయనకు ఆశ పెట్టిండు సార్ ఫస్ట్ లా 10 రూపాయల వడ్డీతోని ఆశ పెట్టి ఆయనకు ఫస్ట్ బుజ్జగించి ఆయన దగ్గర తీసుకున్నాడు. ఒక 10 లక్షల దాకా ఇచ్చిండు. ఇంకా మంచిగానే ఆయన 2 నెలల దాకా 10 లక్షలకు ₹1,00,000 వడ్డీ ఇచ్చిండు కదా సార్. ఆతోనే ఆయన ఇంకా ఇవ్వాలని ఆయన మనసులో పెట్టుకొని ఇంకా ఇచ్చిండు సార్. 30-40 లక్షల దాకా ఇచ్చిండు ఆయన. 40 లక్షలు ఇచ్చిండు. 40 లక్షలు ఇచ్చిన తర్వాత ఆయన ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పిండు. ఇక 2 నెలలకే అది బంద్ అయిపోయింది సార్. 2 నెలలకు బంద్ అయిపోయింది. సో ఏం చేస్తాడు ఈయన సార్? ఆటో, హైదరాబాద్ లో ఆటో తోలుతాడు సార్. ఆయనకి ఏం లేదు ఇక్కడ. అంటే ఇక ఇంటి మీద తాకట్లు పెట్టి ఆ లోన్ ఒక 10 లక్షల దాకా ఇచ్చిరంట సార్. ఈ ఇంటి మీద లోన్ ఒక 10 లక్షలు, వాళ్ళ చుట్టాల దగ్గర ఒక 20-40-30 లక్షల దాకా చుట్టాలు ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా సార్, అక్కడ నుంచి తీసుకొచ్చింది. అక్కడ నుంచి తీసుకొని ఆయనకి ఇచ్చిరు సార్. ఇచ్చిండు. తర్వాత వడ్డీ ఇవ్వలేదు. ఆయనకి ఏమి రోజు ఫోన్ చేస్తే అంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఊకుంటారా సార్? ఇక ఇంటిని తాకట్లో పెట్టి ఇచ్చిన వాళ్ళు ఇంటి లోన్ వాళ్ళు ఊకుంటారా సార్? నెల నెల కట్టాలి వాళ్ళకు, 20 ఏళ్ళు దాకా కట్టాలి వాళ్ళకు. ఈయన పోతాడు, రోజు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తారు. ఇక ఆ టెన్షన్ తోని ఆయన ఆటో ఎక్కడో అక్కడ ఆపేసి ఇక అదే బాధతో ఆయన ఇంటికనే ఉంటాడు సార్. నెల ఆ రూమ్ కిరాయి, ఈ ఇంటి కిరాయి అన్ని ఆయనకు వెళ్ళాలి కదా సార్. ఆ టెన్షన్ ఎక్కువ అవుతుంది సార్ ఆయనకు. రోజు ఆయన అంటాడు, నాకు బీపీ ఎక్కువ అవుతుంది రోజు రోజుకు. రోజు అందరు ఫోన్ చేస్తుంటే నాకు టెన్షన్ ఎక్కువ అవుతుంది, బీపీ ఎక్కువ అవుతుంది. ఆయన నైట్ అన్నాడంట సార్, నాకు ఈ రోజు బతకడం చాలా కష్టంగానే ఉంది. ఇంకా వాళ్ళు వచ్చి ఇంటికాడ వచ్చి గొడవ పెట్టిరంట ఆయనకి ఇచ్చిన వాళ్ళు. ఇంకా పెళ్లికి వచ్చిండు ఆయన అన్నతో కొడుకుకు, అక్కడ ఇజ్జత్ తీసిర్రు. ఆ టెన్షన్ ఒకటి, ఈ టెన్షన్ ఒకటి, బాగా రోజు రోజు టెన్షన్ ఉంది. బీపీ ఎక్కువ అవుతుంది. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది సార్. ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఆయనకు? ఆయనకు ఒక బాబే సార్. బాబు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి మరి? ఒక మంగ్లీ, మధు, బాలాజీ. ఆ కవిత గిట ఇచ్చిండు సార్ ఈయన. కవిత ఎవరు? హైదరాబాద్ లో కవిత ఉంటది సార్. వీళ్ళకి సంబంధించిన కవిత గిట ఇచ్చిండు ఆయన. డబ్బులు ఉంటే చేసుకొచ్చి పెట్టు, నీకు నేను 10%, 12% డబ్బులు వడ్డిస్తా అంటే ఈయన ఆశపడి ఆ లారీ డ్రైవర్ వదిలిపెట్టి నువ్వు హైదరాబాద్ లో వచ్చి మ్యారేజ్ చేసుకుని ఒక ఆటో కొనుక్కొని బతుకున్నాను. బతుకుంటే ఆ చుట్టాల మొత్తం తీసుకుపోయి, అరే ₹1 నాకు వస్తుంది, ₹1 మీకు ఇస్తాను వీళ్ళతో చెప్పి ఈయన తీసుకొచ్చిండు. డబ్బులు తీసుకొచ్చి ఆ బాలయ్య నాయకు ఇచ్చేసిండు. ఇచ్చేసినాక నా 3-4 నెలలకే చాలా దుకాణం లేపేసిండు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లేపడు, ఏం లేపడు. ఏడా ఉన్నామంటే ఏడా, అసలు ఇంత కూడా స్విచ్ ఆఫ్ లేపు, మొత్తం ఎప్పుడు లేపడు ఫోన్లు. లాస్ట్కు మీడియా వాళ్ళు మీద చేసి అప్పుడు కేసు బుక్ చేసి పల్లెకి పోయి కేసు పెట్టినాం. ఆయన మీద 40 లక్షలు తీసుకొని కేసు పెట్టినాం. ఆ కాగితాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేసినాడు, స్టేషన్లో పోయి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి వచ్చినాక మళ్ళీ ఫోన్ చేస్తే లేపగా ఈ 10 రోజుల క్రితం ఫోన్ లేపి, నీకు ఎక్కడ భూమి ఉంది సూర్యాపేట కాడ, నీకు నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా, ఫస్ట్ అయితే నాకు డబ్బులు కొట్టమని చెప్పిండు. డబ్బులు లేవురన్నా మా కాడ, అసలు మేము ఇప్పుడు బిల్లులో ఉన్నాం, మళ్ళీ ఆడ డబ్బులు తీసి పెట్టుకొని నీకు పెట్టిన కాడికి ఇప్పుడు నాకు బయట అంతా ఇజ్జత్ చేస్తూ నేను సత్య కాలం వచ్చినా ఎంత చెప్పినా కూడా నువ్వు డబ్బులు తీయని నేను చెప్పాను అన్నాడు. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టించుకోండు. ఇవాళ 3 రోజుల క్రితం నెంబర్ చెప్పి కొట్టించుకోండి. నెంబర్ ఇంకోసారి 40,000 డబ్బులు కొట్టించుకోండు. డబ్బులు కొట్టించుకొని మళ్ళీ ఆ తర్వాత ఫోన్ చెప్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈయనకు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, రోజు ఇప్పుడు ఈయన హైదరాబాద్ ఉండి మా తమ్ముడు కొడుకు పెళ్లి ఉంటే వచ్చిండు. వస్తే ఇప్పుడు ఇచ్చిన బాధ్యతలు ఏం చేస్తారు, నువ్వు డబ్బులు కట్టు, ఇప్పుడు నేను ఫోన్ ఇయ్యం, నువ్వు లేకపోతే భూమి అమ్ముతావు, ఏం చేస్తావు, డబ్బులు కట్టు అంటే అదే టెన్షన్లో ఇక టెన్షన్ పడి నా ఇజ్జత్ మొత్తం పోయింది, నేను ఎప్పుడు అప్పులు తీసుకోలేదు, ఈ లంచోడు కూడా మొత్తం పరిశాన్ అయిపోయినా అని చెప్పి భార్యతోటి నువ్వు చెప్పి ఎట్టాగో నేను పోతా, ఇక నేను బతికే పరిస్థితే లేదని అదే టెన్షన్ పెట్టుకుంటే బతలాడి ఆపినాం. ఈ 2 రోజులు రాత్రి ఏమైందో ఏమో బీపీ డౌన్ అవుతుంది, మొత్తం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వేసుకుపోయినాం సార్. వేసుకుపోయే లోపల మార్గ మధ్యలో హాస్పిటల్ పోయినాకనే అయిపోయింది. అది ఆయనకు బీపీ ఎక్కువ అయి హార్ట్ అటాక్ వచ్చేసింది. దానివల్ల ఈ 4-5 రోజుల నుంచి ఏదో బాగా టెన్షన్ లో ఉన్నాడు బాబు అని వాళ్ళ డాక్టర్లు చెప్పారు. ఆధారాలు ఉన్నాయి. ఇది జూన్ లో దొరికినప్పుడే దాదాపుగా 1000 మంది ఇక్కడ ఈ ఊర్లోని 1000 మంది మధు కాడ, భీమ్లా కాడ, అదేదో మళ్ళా కవిత అంట, ఈ బాలాజీ, మళ్ళా గౌతమ్, మంగ్లీ మనకం ఇవ్వలేదు కానీ వీళ్ళంతా అదేదో డాన్స్ చేస్తున్న మంగ్లీ అని
ఆ డాన్స్ ఆడాడి ఆమె పోయి పెట్టిన డబ్బులు మంది డబ్బులు 50 పెట్టిరు. సార్ మీరు తీసుకోపోయిన డబ్బులు ఏం చేస్తున్నారు అని చెప్పి బాధితులు అడిగితే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సినిమాలో పెడుతున్నాము, సినిమాలో రూపాయి పెడితే 20 రూపాయలు వస్తాయని చెప్పి మాకు మబ్బే చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము 10 రూపాయలు ఇస్తే మాకు 20 రూపాయలు ఈ వస్తాయి విషయంలో సార్ మాకు చెప్పడం జరిగింది. పోలీసులు కూడా పట్టించుకోలేదు సార్. సినిమాలలో వాస్తవంగా వస్తున్నాయేమో డబ్బులు అని చెప్పి ఈ గిరిజనులు అంటే తెలివిలేని వాళ్ళు ఊర్లో ఉన్నోళ్ళు నమ్మి వాళ్లకు 10 రూపాయల మిత్తితోటి నమ్మి ఇచ్చినారు తప్ప ఈ సినిమాల గురించి వాళ్ళకి తెలియదు. ఇందులో మందుల పాత్ర 100% ఉందని చెప్పి వాళ్ళు అంటారు.